బ్యాక్ డీలిమిటేషన్ ప్రక్రియపై కొన్ని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదనతోటి దక్షిణాదికి అన్యాయం అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. వివక్షను ఏమాత్రం సహించబోమంటూ ఇప్పటికే రేవంత్ తెగేసి చెప్పారు. అలాగే వివక్ష చూపిస్తే విపత్తు తప్పదంటూ హెచ్చరించారు. ఇక కేంద్రం పద్ధతి మార్చుకోకుంటే 1960 నాటి తమిళనాడును చూస్తారని స్టాలిన్ కూడా హెచ్చరిస్తున్నారు. కేంద్రం చెప్పే ప్రోరేటా బేసిస్ ప్రకారం రాష్ట్రాల మధ్య సీట్ల అంతరం పెరుగుతుంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైబ్రిడ్ విధానంలో దక్షిణాది రాష్ట్రాలకు కాస్తైనా న్యాయం జరుగుతుందని ఒక కొత్త ప్రపోజల్ తెచ్చారు ఆయన. సగం ప్రోరేటా, సగం రాష్ట్రాల జీడీపీ ఆధారిత డీలిమిటేషన్ సబబుగా ఉంటుందని రేవంత్ అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలు విడుదల చేసింది. ఎంపీలకు 131వ రాజ్యాంగ సవరణ డ్రాఫ్ట్ ఇచ్చారు. లోక్సభ సీట్లు 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ప్రతిపాదించారు. ఆర్టికల్ 55, ఆర్టికల్ 81 సవరణల కోసం 131వ రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు కోరారు ప్రధాని మోదీ. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఈ విషయంపై చర్చించారు. బిల్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడిని కోరారు. ఇప్పటికే బిల్పై రాహుల్తో మంతనాలు జరిపారు మోదీ. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నామని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్పై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటు ఈ బిల్ని ఆమోదిస్తే తమిళనాడులో భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. 1960 నాటి డిఎంకేను మళ్లీ పరిచయం చేస్తానని అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఉద్యమం తీవ్రంగా ఉండబోతుందని అంబేద్కర్పై ప్రమాణం చేసి చెప్తున్నట్టుగా తెలిపారు. కేంద్రానికి ఇదే చివరి హెచ్చరిక అన్నారు ఎంకే స్టాలిన్. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.